పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, భార్య ఉంది. మా ఊరంతా కరువు వచ్చింది, ఆహారం లేక చాలామంది అనారోగ్య పాలవుతున్నారు, చనిపోయే స్థితిలో ఉన్నారు. నేను ఆహారాన్ని తీసుకువెళ్తున్నా అన్నాను. అయితే దారి మధ్యలో కొంతమంది దారి కాసి నిన్ను కొట్టి ఆహారాన్ని దొంగిలిస్తారేమో, కనుక ఇదిగో నీ దగ్గర ఈ ఆయుధం ఉంటే నీ ఆహారం భద్రంగా ఉంటుంది, దీని ద్వారా నీ పిల్లలు నీ కుటుంబము పోషించబడుతుంది, ఈ ఆయుధాన్ని చేత కొట్టుకెళ్ళు అన్నాడంట. ఏమండి, ఇప్పుడు ఆయుధం లేదనుకోండి, దారి మధ్యలో దొంగలు కాసి కొట్టి ఆహారాన్ని కూడా దొంగిలించవచ్చు అన్నమాట. ఇప్పుడు పెద్ద ఆయన చెప్పిన సలహా ఆయనకు ఉపయోగపడింది. ఆయుధం చేతిలో పట్టుకున్నాడు అన్నట్టుగానే దారి మధ్యలోకి వెళ్ళంగానే ఆహారం దొంగిలించే దొంగలు వచ్చేసారు. ఏమండి, వచ్చేవాడికి ఆయన దగ్గర ఆయుధం కత్తి చూపించాడు. ఈ ఆహారం మీద చేయి వేసిన ఈ ఆహారాన్ని ముట్టిన మిమ్మల్ని చంపుతాను అన్నాడు. ఏమండి, వాళ్ళు ఏం చేశారు? పోయారనమాట. ఆయన దగ్గర ఆ ఆయుధం ఉండటం వల్ల, ఆ కత్తి ఖడ్గం ఉండటం వల్ల తాను తన పిల్లలు పోషించబడ్డారు, బ్రతికించబడ్డారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగనే దేవుని యొక్క వాక్యం అనే ఖడ్గము, దేవుని యొక్క వాక్యం అనే కత్తి, ఏమండి, దేవుని యొక్క వాక్యం అనే ఆహారం మనలను బ్రతికిస్తుంది. హల్లెలూయా.